ప్రభావంతో అతను అలాగే యాక్ట్ చేశాడు. అందుకే ఇందుకు ముందు అధ్యాయం అంటారు కదా, ప్రకృతే క్రియమానాన్ని గుణై సర్వస్య అహంకార విమోఢాత్మకర్త ఇది మన్యతే. ఎవడైతే అహంకారంతో కూడిన వ్యక్తి ఈ 3 గుణాల ప్రభావంతో ఆయన యాక్ట్ చేస్తుండేది. యాక్చువల్లీ ప్రకృతి తిరుగునాథ కలిగిన ఆ ప్రకృతి ఆయన ఆడిస్తూ ఉంది, తోలు బొమ్మను ఆడించినట్టుగా ఆడిస్తూ ఉంది ఆ గుణాలు. కానీ ఆ అహంకారంతో కూడిన వ్యక్తి అని అంటున్నాడు, నేను చేస్తూ ఉండేది, నేను కర్తను. అందుకే బాగున్నాడు, అహంకార విమూఢాత్మ. మూఢ అంటే మూర్ఖుడు, విమూఢాత్మ అంటే విశేషమైన మూర్ఖుడు. సో విశేషమైన మూర్ఖుడు ఏమంటాడు, ప్రతి ఒక్కటి నేనే చేశాను, నేనే నేనే నేనే. యాక్చువల్లీ మనకు వచ్చాయి మన ప్రకృతి మనం ప్రకృతి ప్రభావం చూపిస్తుంది. సో ఆ గుణం అంటే తాడు, ఆ తాడు వేసినట్టు ఇప్పుడు మనం అందరూ దానిపైన ఈ 3 గుణాల నుంచి బయటపడాలని ఈ అధ్యాయం చెబుతుంది. దీన్ని చాలా బయటపడాలి. సో మనం ఎంతకాలము ఈ ప్రకృతి గుణాలకు లోనవుతూ ఉంటామో దానివల్ల రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఆ రిజల్ట్తో మనం బంధనాలను కోరుకుంటాం. ఎంతవరకు బంధనం ఉంటుందో అంటే తాడేసి కనిపెట్టింటామో మనం బయటపడలేము. ఎక్కడికి బయటపడలేము? ఈ భౌతిక ప్రపంచం నుంచి మనం బయటపడలేము. సో ఇప్పుడు మనం గుణాతీతంగా వెళ్ళాలి. దాన్నే అర్జునుడికి కృష్ణుడు 2వ అధ్యాయం అంటాడు, నిస్త్రైగుణ్య భవ అర్జున. నువ్వు ఈ 3 గుణాలు ఏదైతే ఉన్నాయో వాటి పైన రావాలి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 గుణాలు ఉన్నాయి. దానిపై ఇంకో గుణం ఉంది, దానికి శుద్ధ సత్వగుణం అంటారు. సపోజ్ మనం ఎప్పుడైతే ఈ హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ కంప్లీట్గా ఆ హరే కృష్ణ మంత్రంలో మెడిటేషన్ ఫుల్ నిమగ్నమై ఉంటామో అప్పుడు మనం గుణాతీతము. భగవంతుని సేవ చేస్తూ ఉంటాం, ఫుల్గా అబ్జర్వ్ అయిపోయి ఉంటాం, కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోయి ఉంటాం. అబ్జర్వ్ అయిపోయి ఉండాలి ఆ భగవంతుని సేవ. అప్పుడు మనం గుణాతీతం అవుతాము. ఆ విషయాన్ని 26వ శ్లోకం, 14వ అధ్యాయం 26వ శ్లోకంలో ఆయన అంటారు, ఏమంటారు, మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే స గుణ సమతీతయేత బ్రహ్మభూయాయ కల్పతే. ఏమది? మా నాకు కృష్ణుడికి చ మరియు అంటే కృష్ణుడికి, కృష్ణుడికి సంబంధించిన భక్తులకు మాంచయో అవ్యభిచారేణ అంటే వితౌట్ డీవియేషన్, కంటిన్యూస్, నిరంతరము. ఎవరైతే నిరంతరము ఆ కృష్ణుడికి సంబంధించిన ఆ విష్ణువు కావచ్చు, నారాయణ కావచ్చు, నరసింహదేవ్ కావచ్చు, రాముడు కావచ్చు, ఈ విష్ణువు తత్వాలు ఏదైతే ఉందో అలాగా మరి ఆయన యొక్క భక్తులు మనకి 7వ అధ్యాయంలో 1వ శ్లోకం మీద. సో అక్కడ ప్రభుపాదులు చెప్తారు, కృష్ణుడు అంటారు, 7వ అధ్యాయం 1వ శ్లోకం, మయ్యాసక్త మనాపార్థ యోగం యుంజన మదాశ్రయ, మద ఆశ్రయ, నాకు ఆశ్రయ. సో కృష్ణుడు అన్నాడు, నాకు మై ఆసక్త, ఆ కృష్ణుడి పైన, ఆ కృష్ణుడి సేవ పైన ఆసక్తి, అటాచ్మెంట్తో మయ్యాసక్త మన మనస్సును ఆ భగవంతుడి సేవపై కంప్లీట్గా సంలగ్నం చేసి ఆసక్తితో, అటాచ్మెంట్తో మయ్యాసక్త మనాపడత యోగం యుంజన. ఈ భక్తి యోగం ఉంది కదా, ఈ కృష్ణ భక్తి అనే యోగంలో మనము నిమగ్నం అవ్వాలి. సో భగవంతుడికి వర్షిప్ చేస్తుంటాం, కంప్లీట్గా దీంట్లో అబ్జర్వ్, మైండ్ఫుల్గా ఇది నా సేవ, దీన్ని వదులుకుంటే వదులుకోకూడదు, వదులుకుంటే కదా వదులుకోకూడదు, వదులుకోకూడదు. అది ఏ కారణమైనా కావచ్చు. ఒకసారి మనము ఆ భక్తుల్లో సిన్సియర్గా లేదు, ఉల్లాపల్లా చేస్తున్నారు, మరి ఏం చేస్తాం, స్లోగా ఎక్కడ భగవంతుడు ఏం చేస్తారు, స్లోగా ఎక్కడో చోట కూతురు లాగేస్తాం, ఆ సేవ దూరం అయిపోతూ ఉంటాం.
అన్నాడు మదాశ్రయ. నీ మైండ్ని కంప్లీట్గా నా సేవలో అబ్జర్వ్ చేసి నా యొక్క ఆశ్రయం పొంది, దానికి ప్రోపాల్లో చెప్తారు మదాశ్రయ. కృష్ణుడికి ఆశ్రయించడం అంటే ఆ కృష్ణుడి యొక్క భక్తుడికి ఆశ్రయించడం. నేను ఉన్నాను, నేను కృష్ణుడికి శరణాగతి పొందాను, అది కృష్ణుడికి లేదు ఇక్కడ. కృష్ణ నేను ఈ శరణాగతి పొందాను, నువ్వేం చెప్తావో చెప్పు, నేను చేస్తాను. కృష్ణుడు ఎప్పుడు మనం స్మరిస్తూనే ఉంటాడు, ఆయన ఎప్పుడు మనం చెప్పేది బాగుందో చెప్పింది చెప్పేశాను, ఇంకా డైరెక్ట్గా వచ్చి. కానీ ఆ భగవంతుడు ఆయన భక్తుడు ద్వారా, ఆయన రిప్రజెంటేటివ్ ద్వారా చెప్తాడు. మనం ఆయన రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నాడో ఆయన మనం శరణాగతి పొందాలి. కాబట్టి మనం కంప్లీట్గా ఆ దీంట్లో సంబంధమైనటువంటి ఆ సేవలో అదేమవుతుంది, మనం ఆ యొక్క దీంతో స్లోగా ఈ గుణాతీతులం అవుతాము. ఎప్పుడైతే గుణాతీతులం అవుతామో మనలో మార్పు అనేది వస్తుంది. మనలో మార్పు వచ్చింది అనుకోండి, అది ఏమవుతుంది, మనం చేయో అవ్యభిచారి భక్తి యోగైన సేవతే సగుణం వాడు ఈ గుణ అతీత గుణాలకు పైన. సో మనం కృష్ణుడు భక్తి చేసినప్పుడు ఈ గుణాలకు అతీతంగా వెళ్తాము. ఆ గుణాలకు అతీతంగా వెళ్ళినప్పుడు శుద్ధ సత్వంలో ఉంటాము. ఆ శుద్ధ సత్వాన్ని ఆధ్యాత్మిక ప్లాట్ఫామ్ అంటారు, స్పిరిచువల్ ప్లాట్ఫామ్ అంటారు. ఆ ప్లాట్ఫామ్ నుంచి మనం భగవంతుడు వెళ్తాం. సో భక్తి తప్ప, భక్తి ద్వారా భగవంతుడు లోకానికి వెళ్ళగలుగుతాం, వేరే ఆప్షన్ ఉంది. సో మనం చేసి భగవంతునికి సేవలో నిమగ్నం అవ్వాలి. మనం గుడికి వస్తాము, తింటాము, వదిలేస్తాము, పోతాము, మనం ఇష్టంగా యాక్ట్ చేస్తాము అంటే కాదు. మనం బయటకు వెళ్ళిన తర్వాత తెలుగు అప్లై చేయాలి. ఒకసారి చూస్తూ ఉన్నాం, అక్కడ మన ఫ్రిడ్జ్ ఉంది, ఆ ఫ్రిడ్జ్ పైన వెళ్తూ ఉంటే ఇవ్వటి మనకి అనిపించింది, ఎక్కడో ఒకసారి చూస్తూ ఉన్నాం. అది మంచిగా తెలుగు అప్లై చేసుకొని టూ వీలర్లో వెళ్తూ ఉన్నాం. సరే అబ్బా పర్లేదు, మనకి పురాణంలో చెప్తుంది, ఈ తెలుగు ఏమి బోర్డుగా ఉంది కదా, ఆ ఫేస్ చూస్తే ఇమీడియట్గా మనకు స్నానం చేయాలి. శాస్త్రంలో ఉంది యాక్చువల్లీ. మనము ఎవరైతే ముఖానికి తిలకం లేకుండా ఖాళీగా ఉంది కదా, ఆ ముఖాన్ని చూస్తే ఇమ్మీడియట్గా పరిగెత్తుకు మనం స్నానం చేయాలి, తలస్నానం చేయాలి. ఉంది శాస్త్రం. ఇప్పుడు మనం బయట వెళ్తే రోజుకి 100 సార్లు అలా స్నానం చేసుకుంటున్నాం సిద్ధులాలు. తెలుగు అప్లై చేయండి, ఏమైపోతుంది, ఎవరేమంటారు, కాదు కాదు అని అరుస్తూ మనకేం అట్లీస్ట్ వాళ్ళ తెలుగు చూడగానే వాళ్ళు కృష్ణుని గుర్తు చేసుకుంటారు కదా. అంటే మళ్ళీ చేయండి, మందిరికి వస్తారు, దొరికి పుట్టాలో ఉండండి. కొంతమంది చూస్తామండి, తరం ఎక్కడ ఇంటికి వెళ్తే ఏదో షార్ట్ అంట, మొక్క పైన కింద ఎక్కడో ఉంటుంది, కింద తిరిగేస్తూ ఉంటుంది. పట్టేది ఎప్పుడు ఇలాగే ప్రొఫెట్గా ఉండాలి. ఇలాంటి సీనియర్ డివోర్స్తో అది అసోసియేషన్ అండి. సో మనకి చైతన్య చెప్తాము, చైతన్య మాకు చెప్తారు, సాధు సంఘ సాధు సంఘ సాధు సంఘ సర్వసిద్ధిహయ, సారీ సాధు సంఘ సాధు సంఘ సాధు సంఘ సర్వశాస్త్రకయ లవమాతృ సాధు సంఘ సర్వసిద్ధిహయ. సో అక్కడ 3 సార్లు చెప్పండి. మనము